end of the target is to be a great heroine. Everyone will think that. Of course, everyone wants that. Yeah. So I don't think it She will did make a any, couple of web series in Bollywood. Bollywood. After that, she's greatly searching for good film in South. She's fond of South films. I'm fond of South movies. I'm a big fan of Allu Arjun sir and Mahesh Babu sir. So I So keep watching his movies. so she keep on searching. I think at the time the complete small films, upcoming films are very downfall, not started. ఎక్కువ షూట్స్ జరిగేటి కాదు. అవునవును. నా మూవీ ఫస్ట్ జరుగుతుంది అండ్ ఆల్రెడీ ట్రై చేసింది బట్ బికాస్ దే ఆర్ వేస్టింగ్ టైం. Okay. సో బట్ ఫైనల్గా నా మూవీ ద్వారా ఐ మీన్ సుబ్బారెడ్డి అనే అతని ద్వారా కాస్టింగ్ ఏజెంట్ ద్వారా అప్రోచ్ అయితే షీ వాజ్ హ్యాపీ అండ్ స్టిల్ డౌట్ వెదర్ గోయింగ్ టు స్టార్ట్ ఆర్ నాట్, ఎవ్రీథింగ్ టైం వేస్ట్ అవుతుందా అని. బట్ అదే నేను కాస్ట్యూమ్స్ ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటే షూట్ అయిపోయింది మూవీ అండ్ షూట్ స్టార్ట్ అయిపోయింది. వచ్చింది, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసింది, తెలుగు సెషన్స్, డైలాగ్, ఎవ్రీథింగ్ అండ్ ప్రాపర్గా వెళ్ళిపోయాం షూట్కి. థర్డ్ డే ఆఫ్ ద షూట్ యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ 3 days షూట్ చేసాము, 3వ రోజు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఒక 18 days ఆపేసాము. ఆపేసిన తర్వాత తను మళ్ళీ రికవరీ అయింది హోటల్లో ఉంటూ. అండ్ ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ అగైన్. మొత్తం తను ఒక 15 days షూట్ చేస్తాం. ఓకే. అంటే ఇలా ఇండిపెండెంట్గా ఫిలిమ్సే తీస్తావు లేకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఒక సినిమా ట్రైలర్ వచ్చి టీజర్ వచ్చిన తర్వాత వేరే డైరెక్టర్స్ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తుంటాయి. సో మన మండి సరోజ్ కుమార్ అని చెప్పి ఒక యాక్టర్ ఉన్నాడు, పరాక్రమ్ అనే సినిమా వస్తుంది రీసెంట్. ఆయన కూడా యూట్యూబ్లోనే రిలీజ్ చేసి ఉన్నాడు 2 సినిమాలు, బంధం 1 and 2 అని చెప్పేసి. సో తర్వాత ఆ టైంలో ఆయనకి వేరే సినిమా నుంచి కాల్స్ వచ్చాయి కానీ లీడ్ యాక్టర్ గారినే చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేస్తాను. అట్లానే నీకేమైనా కాల్స్ వచ్చినాయంటే నీ ట్రైలర్ చూసిన తర్వాత? రాలేదన్న కాల్స్ ఇక్కడ రావన్న రీజన్ ఏం జరుగుతుందంటే నాకు ఐ హ్యావ్ క్లియర్ కట్ ఐడియా. ఏం జరుగుతుందంటే ఇప్పుడు సో కాల్ బిలో 1 crore 2 crore పీపుల్ ఉన్నారనుకోండి, 1 crore 2 crore బడ్జెట్ మూవీస్, దోస్ మూవీస్ గోస్ విత్ హీరోస్ అనమాట. హీరోస్ పెట్టుకుంటున్నారు, కొత్త హీరోస్, వాళ్ళే డబ్బులు పెట్టుకుంటున్నారు, వాళ్ళే వెళ్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను ఇండిపెండెంట్గా, వాళ్ళు కూడా ఇండిపెండెంట్ సినిమా చేశారు, సినిమా హిట్ అయింది. హిట్ అయితే పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు మనీ చేసుకోవడం కోసం మనల్ని బ్యాకప్ చేస్తారు. ఇన్ని వాడుకొని ఒక సినిమా చేద్దాం, మనం కొంచెం సంపాదిద్దాం అనే దానికోసం. అంతేగాని మన దగ్గర మార్కెట్ లేకపోతే ఎవడు రాడు, ఇది హానెస్ట్గా. సో ఇది హిట్ అయిన తర్వాత అందరు కాల్స్ వస్తాయి, హిట్ అవ్వాలి, అయిన తర్వాత వస్తాయి. అంతవరకు అయితే రావని నా అభిప్రాయం. ఇంతవరకు రాలేదు కాల్స్. అంటే ఓన్లీ హీరోగానే చేస్తావు లేకపోతే నీకు వేరే క్యారెక్టర్, వేరే సినిమాల్లో క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి గొప్ప కథ అయ్యి కొంచెం డబ్బులు వస్తాయంటే చేస్తాను నా క్యారెక్టర్. బట్ లైక్ అదే డిపెండ్స్ ఆన్. లేకపోతే కనుక ఐ హ్యావ్ మై ఓన్ వర్క్ అనమాట. నేను హీరోగానే చేస్తాను మూవీస్. ఓకే. అది కొంచెం గొప్పగా ఉండి పెద్దవి అయితే చేస్తాను, చిన్నవి అయితే ఐ డోంట్, నో ప్రాబ్లం. నాకు యూట్యూబ్, నా ఓన్ యూట్యూబ్ ఉంది అండ్ మై మూవీ ఉంది. ఇది నా విజిటింగ్ కార్డ్ లాంటిది. ఇది చూసిన తర్వాత సినిమా నోబడీ విల్ ఆస్క్ టు మేక్ ఏ క్యారెక్టర్. నువ్వు క్యారెక్టర్ చేయని నన్ను అడగరని నా అభిప్రాయం. ఆల్రెడీ 34 లక్షలకి మీకు సీడెడ్లో బిజినెస్ అయింది అన్నారు. సో నెక్స్ట్ ఏపీ తెలంగాణ ఓన్ రిలీజ్ వెళ్తున్నారు. అంటే ఎన్ని థియేటర్స్ దొరికాయి అండ్ ఇంకా మొత్తం సీడెడ్లో ఎన్ని థియేటర్స్ దొరికాయి మొత్తం? సీడెడ్లో ఇప్పుడు పెద్ద హీరోకి ఎన్ని పెడతారో అన్ని పెడుతున్నారు. అంటే ఒక 46 థియేటర్లు పెడుతున్నారు. ఆడ మొత్తం 80-150 దాకా ఉన్నాయి థియేటర్స్. సీడెడ్ 40-50 థియేటర్స్ పెడుతున్నారు. దట్ డెబ్యూట్ మూవీ హీరో సినిమాని ఎవడు కొనడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో క్యూబులు పెట్టి రిలీజ్ చేస్తామని కూడా అనరు. మేము క్యూబులు పెట్టుకుంటాం, నువ్వు పబ్లిసిటీ పెట్టు, రిలీజ్ అది కూడా అన్నారు. అసలు రిలీజ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ క్యూబులు పబ్లిసిటీ అన్ని పంపించి వాళ్ళని బెక్ చేస్తే రిలీజ్ చేస్తారు. అలాంటిది జస్విత ఫిల్మ్స్ అని కడపలో ఎస్ఆర్ సినిమాస్ ఓనర్ ఆయన హీ సీన్ ద ట్రైలర్ కంప్లీట్లీ, బాగా నచ్చింది అతనికి. తనే ఫోన్ చేసి నేను టేకప్ చేస్తాను రాయలసీమ కంప్లీట్లీ అండ్ క్యూబుల్ నేనే కట్టుకుంటాను, దిస్ ఈజ్ యువర్ అడ్వాన్స్ అమౌంట్ అని పంపించారు. ఎందుకు మీకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? హీ లైక్ ద మూవీ కంటెంట్, హీస్ ద ప్యాషనెట్ డిస్ట్రిబ్యూటర్. చాలా మన భారతీయుడు చేసిన ఆయన, భారతీయుడు కడప కొనుక్కున్నాడు ఆయన నా సినిమా కొన్నాడు. సో హీస్ వెరీ ప్యాషనెట్. సో అందరు మనలాగా భారతీయుడు రిలీజ్ కి ముందు కొన్నారా లేకపోతే భారతీయుడు తర్వాత కొన్నారు? భారతీయుడు తర్వాత కొన్నారు. ఇప్పుడు రయన్ కొన్నారు, రయన్ మన ధనుష్ గారిది, అది కొన్నారు. ఇట్స్ అ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్. ఎవరు మన జస్విత ఫిలిమ్స్ ఓనరు. ఇట్స్ అ గ్రేట్ గాయ్. తీసుకున్నారు, ప్యాషన్, సినిమాకి ప్యాషన్ ఉంది, కొన్నారు. సో అదే అన్న, ఇప్పుడు మనము ఈ ప్రలోభాలకు లోనవుతాం. నువ్వు సినిమా హీరోవా, ఆర్టిస్ట్వా, నీది ఆడుతుందా, నీది కొంటరా, ఇవన్నీ డౌట్స్. పక్కా బ్లాక్ బాస్టర్, అందుకే కొన్నాడు. నచ్చింది, ట్రైలర్ నచ్చింది, అప్రోచ్ నచ్చింది, పాటలు నచ్చాయి జనాలకి, అందుకని కొన్నారు. సో ఫైనల్గా ఇంత కష్టపడి ఒక సినిమాని August 2nd రిలీజ్ తీసుకుని వచ్చున్నారు. సో ఎట్లా ఉంది? అంటే ఇంత సినిమా చేయడం అంటే చూసేవాడికి చాలా ఈజీగా ఉంటుంది, చేసేవాడికి దోలు తీరిపోతుంది అంటుంటారు. మీకేమనిపించింది? అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సినిమా ఆగిపోవడానికి 100 కారణాలు, కానీ ఏ కారణం లేకుండా అన్ని నా కంట్రోల్లో పెట్టుకొని చేసుకున్నాను. దట్స్ ఫస్ట్ థింగ్, హ్యాపీ. అండ్ ఉన్నదంతా పెట్టేశాను. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంటే, ఫుల్ కాన్ఫిడెంటే. కానీ డౌట్ ఏంటంటే లైక్ వాట్ వీ కెన్ సే, రిలీజ్ వ్యవస్థ ఉంటుంది కదా, రిలీజ్ వ్యవస్థ పైనే నా డౌట్. నా డౌట్ అంటే నాకు కొత్త కదా, మొదట కదా,
ఇప్పుడు సినిమా తీయడం అంటే నేర్చుకున్నా, ఎంత బాగా నేర్చుకున్నా అంటే నేర్చుకున్నా, నా కాన్ఫిడెంట్లో సినిమా తీసా. రిలీజ్ వ్యవస్థ అనేది నేను నేర్చుకోలేదు అండ్ నా దగ్గర లేదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా దగ్గర లేదు. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. మంచిదే దొరికింది రిలీజ్ వ్యవస్థ, శ్రీడేట్లో అయితేనేమి, ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితేనేమి. ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రజలైతే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మాస్ సినిమా తప్పకుండా వాళ్ళకి నచ్చుద్ది, చాలా గట్టిగా నచ్చుద్ది. అండ్ అంతే అన్న, షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ ఆగస్ట్ అండ్ 2nd. ఇంకొకటి ఏంటంటే రిలీజ్ తర్వాత చాలా సినిమాలు ఒక 2-3 డేస్లోనే థియేటర్ నుంచి వెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు అంటే ఫస్ట్ డే అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే 40-50 థియేటర్స్ అది దొరికాయో సినిమా తప్పు కాదన్న. ఇప్పుడు రిలీజ్ తర్వాత సినిమాలు వెళ్ళిపోతున్నాయంటే సినిమా తప్పు కాదు అది. సినిమా తప్పు 1, 2 సినిమా తప్పు కొంచెం ఉంటుంది. 2 డబ్బులు పెట్టే ఖర్చు ఉంటుంది కదా, రెంట్లు కట్టాల్సి వస్తుంది లేదా క్యూబులు కట్టాల్సి వస్తుంది.